శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ 2 డేట్లు చాలా ముఖ్యమైనటువంటివి. వీడియోను జాగ్రత్తగా చూడండి, సేవ్ చేసుకోండి, ఇతరులతో షేర్ చేయండి. అక్టోబర్ 30 కార్తీక మాసము, అందులో శ్రవణ నక్షత్రం. కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజును కోటి సోమవార వ్రత ఫలంగా చెప్తారు. ఈ రోజున ఎవరైతే శివారాధన, విష్ణు ఆరాధన చేస్తారో వారు కోటి సోమవారాలు ఉపవాసం చేసినటువంటి ఫలితము లభిస్తుంది. కార్తీక మాసము శివుడికి సంబంధించినటువంటి మాసంగా, శ్రవణ నక్షత్రము విష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రంగా చెప్తారు. అదేంటంటే కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికి సంబంధించిన మాసంగా అని అనుకుంటారు. కానీ ప్రధానంగా మాత్రము కార్తీక మాసం కృత్తికా ప్రధానమైనటువంటి మాసం కనుక, కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కనుక, అగ్నికి కృత్తికా నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి సంబంధం కనుక ప్రత్యేకంగా ఇది శివుడికి సంబంధించిన మాసంగా చెప్పుకుంటారు. అలా శివ సంబంధమైనటువంటి మాసం కనుక అందులో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం విష్ణు జన్మ నక్షత్రం కనుక శివకేశవులకు భేదం లేదు కనుక ఇరువురిని స్మరించుకునేటువంటి విశిష్టమైనటువంటి రోజు ఈ అక్టోబర్ 30వ తేదీ. అయితే శివకేశవులను ఈ మాసం అంతా కూడా మనం కొలుస్తూనే ఉంటాం. అందులో ప్రత్యేకంగా ఆరాధించినటువంటి రోజు ఈ రోజు కనుక అక్టోబర్ 30 కోటి సోమవారాల వ్రత ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఇక రెండవ విశిష్టమైనటువంటి రోజు నవంబర్ 6వ తేదీ. ఈ కార్తీక మాసంలో సూర్యుడు విశాఖ నక్షత్రంలోకి వచ్చినటువంటి రోజు. ఒకవేళ ఆ రోజున కనుక కృత్తికా నక్షత్రం ఉంటే కనుక దానిని పద్మక యోగంగా చెప్తారు. సూర్యుడు సరిగ్గా నవంబర్ 6వ తేదీ రోజున విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అదే రోజు కృత్తికా నక్షత్రం ఉంది, ఉదయం నుంచి రాత్రి వరకు పద్మ యొక్క యోగం కనుక ఈ రోజున విశేషమైనటువంటి ఆరాధనలకు చాలా విశిష్టమైనటువంటి రోజు. మీరు పూజలే చేస్తారో, వ్రతాలు చేస్తారో, దీపాలు దానాలు చేస్తారో, హోమాలు చేస్తారో, మీ ఇష్టం. ఏ విధంగానైనా సరే ఈశ్వర ఆరాధనకు ఉపయోగించుకోవాల్సినటువంటి రోజు ఈ రోజు. ఇక నవంబర్ 5 అందరికీ తెలిసినటువంటిది కార్తీక పౌర్ణమి. అందరికి తెలిసినటువంటి విషయాలు చాలా ఉంటాయి, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ అక్టోబర్ 30, నవంబర్ 6వ తేదీ మాత్రం చాలా విశిష్టమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉన్నాయి కనుక ఈ వీటి గురించినటువంటి సమాచారం ఎక్కువ మందికి తెలియదు కనుక ప్రత్యేకంగా వీటి గురించి ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఈ 2 రోజుల్లో కార్తీక మాసం అంతా కూడా శివకేశవ ఆరాధన చేయండి. ఒకవేళ అందరూ కార్తీక మాసం అంతా చేయలేకపోయినా కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 రోజుల్లో విశేషంగా దీపాలు వెలిగించడము, దీపదానాలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. అందులో నవంబర్ 6వ తేదీ పద్మక యోగం అనేటువంటిది చాలా పవర్ఫుల్ యోగం, దీన్ని మిస్ చేయకండి. ఇంకా సమాచారం కావాలనుకుంటే కనుక నేరుగా నాకు ఫోన్ చేయండి, నేను ఇంకా మీకు విశేషాలు తెలియజేస్తాను. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.